ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా? మనం 10 ఏళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే? వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి మీరు పదే బతిలాడారు అధ్యక్ష. కూర్చోండి దయచేసి. ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు. అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి. నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఏడుకు వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగరటానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు. ఎక్కడ నియమం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ గౌరవించాల్సిందే. సభ నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే. మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం, మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు. దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారం నడవాల్సింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు. వికారాబాద్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క వికారాబాదే కాదు. దయచేసి ప్లీజ్ సార్, ఇప్పుడు ఒక విషయం, అవును, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం, అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష గారు, మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ సీఎం. ఓకే, గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు. మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. అయితే అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్, అసెంబ్లీ రూల్స్ బుక్, పేజ్ నంబర్ 86, పారాగ్రాఫ్ నంబర్ 232(2), పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైమ్ టేబుల్ the different hours at which the various stages of bills and other business shall be completed. అంటే బీఏసీ కమిటీకి పవర్ ఉంది. షెల్, అక్కడ ఏమన్నది? షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు. బీఏసీలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది. నిన్న నేను రూమ్లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు బీఏసీలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా. నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలోకి పోను, నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈరోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురైలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద
తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు, కల్వకుంట్ల సంజయ్ గారు సార్ మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, మాట్లాడని. ఇస్తా కూర్చో, ఆయన మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తాను. స్పీకర్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని, కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్. నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. క్వశ్చన్ నెంబర్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. వివేకానందర్ మీరు మీ సీట్లో పోయి కూర్చోండి. మీ సీట్లో పోయి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీ సీట్లో పోయి కూర్చోండి. ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి. ఏమైంది? కూర్చోండి అధ్యక్ష, సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వివేకానంద గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సీనియర్ శాసనసభ్యులు మీరు మాటికి ముందు వెళ్ళకొస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. సార్ ప్రశాంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల, ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు, ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్, ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత